గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో అయితే నేను చాలా రోజులు అయిందనమాట వీడియో అయితే పెట్టి, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా వీడియో. సో ఇప్పుడైతే మనం అయితే ర్యాపిడో అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ట్రాఫిక్ ఉందని చెప్పి ఆగాను ఇంతసేపు. మా పైకి ఉన్నట్టుంది కెమెరా. ఓకే, అదనమాట. ఇప్పుడైతే సో స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే. సో అయితే కమాన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కాసేపు అయితే నేనైతే లైవ్ పెడదామని చూస్తున్నా, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. వేస్ట్ అనమాట లైవ్ కూడా. నెట్ బొక్క అనవసరంగా ఏం లేవు. గంట సేపు యూట్యూబ్ చూస్తేనే 1 GB దాకా లాగేస్తుంది ఈజీగా. 1 GB అదే ఒక 200 MB లాగిద్ది. లైవ్ కదా, లాగేస్తుంది అనమాట. లైవ్లో ఆన్లైన్ ఉంటుంది కదా అది. ఇంకే పెడదామా వద్దా అని చూస్తున్నా లైవ్. ఫోన్ కాబట్టి పాజ్ చేయడానికి ఉంది, దానికి పాజ్ చేయడానికి ఉంటుంది కదా. ట్రాఫిక్ అంతా అందరు తెగనవుతున్నారు చూసి. అమ్మా మొత్తం ట్రాఫిక్. వినాయక చవితి కదా, మొత్తం వెళ్తా ఉన్నాయి ఒక్కొక్కటి బొమ్మలు. నిన్న కూడా ట్రాఫిక్ ఉంది. ఈరోజు ఎట్లుండిద్దాం మరి. ఈరోజు అయినా ఆదివారం కదా, ఆదివారం కూడా ఉంటుందేమో మ్యాచ్ నాకు తెలిసి. ఫుల్ ట్రాఫిక్. ఆడ ఆపుకొని ఆన్ చేసుకోవడం ఇక. లేదంటే ముందుకెళ్ళి ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేసుకుంటే ఓరారుకి వెళ్తున్నాను, లెగిస్తే ఓరారు. అమ్మ జేంట్ని చూసి ఎన్ని రోజులైందో. మంచి మంచి వేయండి. దెంగు నీ అబ్బా, దెంగు ఒక్కోటి దెంగు. వాడేదో ఆపుకున్నాడు సిల్లిగాడు. వాడి దగ్గర నువ్వు దెంగ అలా పోయి. నెల అక్కడ వస్తే చాలా బ్రో, భలే భయమేస్తుంది. నా కొడుకులు దెంగుతూనే ఉంటారు. శాలరీలు తీసుకుంటారు కానీ మళ్ళీ దెంగుతున్నారు. ఒక పక్క ట్రాఫిక్ ఉన్న దగ్గర ఉండకుండా క్షణాలు ఎత్తా కూర్చుంటారు. అమ్మ బేకార్ లంజడుకులు, మా ఊళ్ళోళ్ళు కాదు. ఒక్కడు కూడా సిగ్గులేదు. సో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇట్లా వెళ్తానే ఉంటాం. ఇట్లా స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇంటికెళ్ళి స్టార్ట్ చేసుకుంటే